హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ ప్రాపర్టీస్ హెచ్వడి. థ్యాంక్ యూ ఎవరివన్ చూసింగ్ రైట్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడా అని చాలామంది అడుగుతుంటారని మధురనగర్లో 3 BHK ఫ్లాట్ కావాలి, 3 BHK ఫ్లాట్ కావాలని. చూసారు కదా, ఇప్పుడు మధురనగర్లో మీకోసం ఒక మంచి ఫ్లాట్ వచ్చిందండి. చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకాలిటీ మధురనగర్లో. చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పచ్చు. చూసారు కదా, చుట్టూ అసలు మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందండి. మీ బిల్డింగ్ మెయింటెనెన్స్ పర్టికులర్గా చెప్తాను, చాలా బాగుంది. ఏరియా చాలా బాగుంది. ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ మీరు చూసిన ఫ్లాట్ వచ్చి మనకి సెంటర్లో ఉంది. యాక్చువల్లీ లిఫ్ట్కి దగ్గరే ఉంది. చూస్తున్నారు కదా, ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చి మనకి 5th ఫ్లోర్లో లొకేటెడ్ అయి ఉంది. అండ్ మధురనగర్ నియర్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది అమీర్పేటకి ఇటు మధురనగర్ మెట్రో స్టేషన్కి అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. వుడ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కలర్స్ కూడా, పెయింటింగ్ కానీ, కలర్స్ కానీ, వుడ్ వర్క్ కానీ చాలా డీసెంట్ ఉంది. చాలా బాగుందని చెప్పచ్చు. ఫర్నిచర్ వర్క్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి. ఈ టీవీ యూనిట్ ఇక్కడ చూసారు కదండి, హాల్లో టీవీ యూనిట్ కానీ, కలర్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, A to Z అన్నీ కూడా బాగున్నాయండి. అన్నీ డీసెంట్ ఉన్నాయి. మరి ఓవర్గా అయితే లేవు. బాగుంది. ఇక్కడ టోటల్గా ఈ ఫ్లాట్ సైజ్ వచ్చి మనకి 1714 స్క్వేర్ ఫీట్ అండి. 1714 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఈ ప్రాపర్టీకి UDS అనేది 54 అనేది ఉందండి. చాలా మంచి వర్త్ అని చెప్పచ్చు. ల్యాండ్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. ఏరియాలో మీకు తెలిసే ఉంటుంది, అందరూ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మంచి వాల్యుబుల్ ల్యాండ్ అండి 54 స్క్వేర్ యార్డ్స్ అంటే. అలాగే మనకి ఇది 1714 స్క్వేర్ ఫీట్ అనేది ఉందండి. ఇంటీరియర్ వర్క్స్ కూడా మనకి డీసెంట్ ఉన్నాయి. రీసేల్ అయినా సరే బ్రాండ్ న్యూ లాగానే ఉన్నాయి. బాగున్నాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూసారు కదా, ఎక్కడ కూడా CPGలు కట్ అయితే నాకైతే ఇంక అనిపించలేదండి నేను చూసిన వరకు. కబోర్డ్ వర్క్ కూడా పర్వాలేదండి. కొంచెం మనం లైట్గా పాలిష్ చేయించుకుంటే సరిపోతుంది అనిపించింది నాకైతే. క్వాలిటీ పరంగా బాగుంది అనిపించిందండి. మీలో ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే స్క్రీన్ ఎండింగ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు కాల్ చేయండి. లేదంటే ఒకవేళ మీకు పొరపాటున ఆన్సర్ చెప్పండి, నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. మీలో ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే నన్ను వాట్సాప్లో పింక్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి, లింక్ అనేది. ఎందుకంటే చాలామంది జెన్యున్గా ప్రాపర్టీ ఎదుగుతున్నారు, కానీ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఫేక్ ఉండడం వల్ల నిజంగా ఏది మంచిదో ఏది కాదో కూడా తెలియట్లేదు చాలామందికి. మీరు ఒక లైక్ కొట్టి దీన్ని షేర్ చేయడం వల్ల మీలా జెన్యున్గా చూసే వాళ్ళకి ఇది రీచ్ అవుతుందండి. ఎందుకంటే మన ప్రాపర్టీలో మనం ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేయడం గట్టా ఉండదండి. ఖచ్చితంగా ఒకవేళ డిలే అయినా సరే, ఒకవేళ మీ మిస్ కాల్ ఉంటే ఖచ్చితంగా ఏదో టైంలో కాల్ అయితే చేస్తాం. ఒకవేళ కొన్నిసార్లు ఎత్తకపోయినా మీరు వాట్సాప్లో పిన్ చేస్తే ఖచ్చితంగా నేను ఆన్సర్ కూడా ఇస్తానండి. ఎందుకంటే ఒక్కోసారి కస్టమర్తో ఉన్నప్పుడు నేను, లేదా ఎక్కువ కస్టమర్స్ ఉన్నప్పుడు, కాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి డిలే అవుతుంది మీ కాల్ ఆన్సర్ చేయడం అనేది. ఎవరు తప్పుగా అనుకోదు. ఖచ్చితంగా మేమైతే కాల్ బ్యాక్ అయితే చేస్తామండి. చూస్తున్నారు కదండి, మనకి మొత్తం అన్ని బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. ఇప్పుడు ఇందాక చూసిన బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మనం చూస్తుంది. ఈ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ అది ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా వస్తే మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పూజ గది ఉందండి. ఈ ప్రాపర్టీకి అంతా కూడా వాస్తు ప్రకారమే ఉందండి. నాకు తెలిసైతే చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. నాకైతే వాస్తు ప్రకారం బాగుంది అనిపించింది. చిన్న పూజా రూమ్ కూడా బాగా ఇచ్చారు. మరి పెద్దది కాదు, చిన్నది కాదు. ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్కి వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా మనకి చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. బాగుంది. అంటే మనం అక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కబోర్డ్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసెస్గా వచ్చింది ఇది. కబోర్డ్ వర్క్ కూడా బాగా ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్ అది కూడా ప్రొవైడ్ చేశారు. ఫుల్ వెంటిలేషన్ అయితే బాగుందండి. ఎందుకంటే ఇది టాప్ ఫ్లోర్ అండి. యాక్చువల్లీ 5th ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. వెంటిలేషన్ ఉంది. అలాగే ఈ బిల్డింగ్ పర్మిషన్ కూడా 5th ఫ్లోర్ పర్మిషన్ ఉందండి. మీకు దాని విషయంలో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇష్యూస్ ఏం లేవండి. నాకు తెలిసి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మీరు డాక్యుమెంట్స్ అనేది అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. వీళ్ళు ఇక్కడ టబ్ కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ కూడా బాగానే ఉందండి. చాలా పెద్దగా వచ్చింది. ఒక చిన్న సైజ్ బెడ్రూమ్ అంత ఉంది కిచెన్ అనేది. కబోర్డ్స్ వర్క్ కూడా పర్వాలేదండి. చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ, బట్ అన్నీ బాగుందండి. పెద్దగా అయితే రిపేర్స్ అయితే ఏం కనిపించలేదు. చిన్న మైనర్ అక్కడక్కడ స్క్రూలు కూడా అలాంటివి చిన్నవి అయితే ఉంటాయండి.
ఈ ప్రాపర్టీ అనేది మనకి మీరు చూడాలనుకుంటే నాకు ఖచ్చితంగా కొంచెం ముందు ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే మనకి ఈసీ ఏర్పాటు చేయడానికి, విజిటింగ్ ఏర్పాటు చేయడానికి కొంచెం ఒక 1-2 అవర్స్ బిఫోర్ నాకు మీరు కాలర్ లేదా వాట్సాప్ చేయండి. నేను మీకు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాను. ఇది బాల్కనీ వచ్చిందండి. ఇక్కడ బాల్కనీ అనేది చాలా అంటే చాలా స్పేసెస్గా వచ్చిందండి. చూసారు కదా చుట్టూ అసలు ఆ ఏరియా అనేది చాలా బాగుంటుంది. బాల్కనీ చూడండి ఎంత స్పేసెస్గా ఉందో. సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, చాలా బాగుందండి. సెక్యూరిటీ కూడా మనకి 100% ఈ ఏరియాలో సెక్యూరిటీ పరంగా కూడా పెద్ద ఇబ్బంది పడేదే ఉండదు. థ్యాంక్ యూ ఎవరీవన్ చూసింగ్ రైట్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ ఆల్.